వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ భూషణ్ గోవిందుల. ఈరోజు మనం తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ కేంద్రంగా హస్తకళ నైపుణ్యాలు అంటున్నాం. మొత్తం భారతీయ సమాజాన్ని గమనించిన భారతీయ సమాజము అనగానే హస్తకళ చేనేత రంగానికి పుట్టినిల్లుగా భావించబడుతుంది. వివిధ నైపుణ్యాల నేపథ్యంలో వివిధ రకాల వస్తువులకి తెలంగాణ ప్రాంతం ఇటు భారతదేశం కూడా విశిష్టతను కలిగి ఉంది. మరి భారతీయ సమాజంలో గమనిస్తే తెలంగాణ ప్రాంతం కూడా విశిష్టతను కలిగి ఉంది. ఏ రూపంలో కలిగి ఉంది? ఒక నిర్మల్ రూపంలో గమనించండి, ఒక పెంబర్తి రూపంలో గమనించండి. ఇలా వివిధ రూపాలలో హస్తకళ చేనేత రంగాలు కూడా తెలంగాణ కేంద్రంగా విశిష్టతను కలిగి ఉన్నాయి. ప్రతిసారి ఎగ్జామినర్ ఇక్కడ కూడా ప్రశ్న తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి అలాంటి హస్తకళా రంగానికి సంబంధించిన వివిధ రకాల నైపుణ్యాలు ఏంటి గమనిస్తే తెలంగాణ కేంద్రంగా అనాదిగా హస్తకళ చేనేత రంగాలు గొప్ప విశిష్టతను కలిగి ఉండడం జరుగుతుంది. అటు భారతదేశంలో విశిష్టతను కలిగినట్టుగానే ఇక్కడ కలిగి ఉంటాయి. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఎప్పుడైతే బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటిష్ రాజ్యం భారతదేశంలో ఏర్పడిందో, భారతదేశాన్ని తమ హస్తగతాల్లోకి తీసుకుందో, క్రమంగా వారి పరిశ్రమలు ప్రవేశపెట్టడం ద్వారా భారతీయ హస్తకళ చేనేత రంగాలు కాలక్రమంలో పతనావస్థకు చేరడం జరుగుతుంది. అనేక ప్రాంతాలు తమ సాంప్రదాయ వృత్తిని వదిలి వలసలకు దారితీయడం జరుగుతుంది. మరి ఎలాంటి క్రమమే మనకు తెలంగాణలో కూడా జరుగుతుంది. ఒక సిరిసిల్ల ప్రాంతాన్ని గమనించండి, ఒక ఉరిసిల్లగా మారడం జరుగుతుంది. ఒక మహబూబ్ నగర్ని గమనించండి, వలస కూలీ ప్రాంతంగా మారడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలోనే ప్రభుత్వం తీసుకున్న చర్యల క్రమంలోనే ఈ హస్తకళ చేనేత రంగాలు అనేవి తగ్గుముఖం పట్టాయి, వివక్షత గురి కావడం జరిగింది, దోపిడికి గురై చిన్నాభిన్నం కావడం జరిగింది. మరి అలాంటి హస్తకళా రంగాలు తెలంగాణ కేంద్రంగా ఏంటి? వాటిలో ఉపయోగించే నైపుణ్యం ఏంటి? ఆ స్కిల్స్ ఏంటి గమనిస్తే, ఒకటి నిర్మల్ ఆర్ట్ వేర్ అంటున్నాం. అసలు నిర్మల్ ఆర్ట్ వేర్ అంటే అర్థం ఏంటి? మూడు అంశాల యొక్క కలయికను మనము నిర్మల్ ఆర్ట్ వేర్ అంటున్నాం. మరి అందులో ఉన్న మూడు అంశాలు ఏంటి? ఒకటో అంశాన్ని కనుక గమనిస్తే నిర్మల్ బొమ్మలు అంటున్నాం. నిర్మల్ బొమ్మలు ఇందులో మొదటిగా భాగంగా ఉండే మొదటి అంశం. రెండవది నిర్మల్ ఇంటి సామాగ్రి అంటున్నాం. మూడవది నిర్మల్ పెయింటింగ్ అంటున్నాం. ఈ మూడిటి యొక్క సమూహారాన్ని మనము ఆర్ట్ వేర్ అంటున్నాం. సో మరి ఈ మూడిటి సమూహారంలో ఉన్న ఒక్కొక్క వస్తువును తయారు చేసే కళాకారుణ్ణి ఏమంటున్నాం? ఆ నైపుణ్యాన్ని కలిగిన కళాకారుణ్ణి మనం ఏమంటున్నాం? నకాష్ అంటున్నాం. సో నకాషీ కళాకారులు అంటున్నాం. సో ఈ నైపుణ్యాన్ని కలిగిన కళాకారులు నకాషీ కళాకారులు అంటున్నాం. ఈ నకాషీ కళాకారులే తమ నైపుణ్యం ద్వారా వివిధ రకాల వస్తువులను తయారు చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి ఈ నిర్మల్కు సంబంధించిన నిర్మల్ ఆర్ట్వేర్కు సంబంధించిన మూడు అంశాలకు సంబంధించి జిఐ ట్యాగ్ అనేది కూడా రావడం జరుగుతుంది. అసలు జిఐ ట్యాగ్ అంటే ఏంటిది? జియోగ్రఫికల్ ఇండికేషన్ అంటున్నాం. ఒక భౌగోళిక గుర్తింపుని ఇవ్వడం. సో భౌగోళిక గుర్తింపునివ్వడం ద్వారా ఇలాంటి ప్రయోజనాలు వస్తాయి. ఆ వస్తువుకి జాతీయ అంతర్జాతీయ మార్కెట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఆ వస్తువుకి జాతీయ అంతర్జాతీయలో గుర్తింపు అనేది రావడం జరుగుతుంది. మరి అలాంటి గుర్తింపు నిర్మల్ వస్తువులకి ఎప్పుడు వచ్చింది గమనిస్తే, నిర్మల్ బొమ్మలకు గమనిస్తే 2009లోనే జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తద్వారా అది జాతీయ అంతర్జాతీయ గుర్తింపు అనేది పొందడం జరుగుతుంది. ఒకవేళ అంతర్జాతీయ స్థాయిలో ఈ వస్తువులు నచ్చిన వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. తద్వారా ఈ పరిశ్రమ అభివృద్ధి పురోగతికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి 2009లో నిర్మల్ బొమ్మలకు జిఐ ట్యాగ్ రావడం జరిగింది. 2019లో నిర్మల్ పెయింటింగ్కి జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. సో నిర్మల్ పెయింటింగ్స్ కూడా 2019 నాటికి మనకి జియోగ్రఫికల్ ఇండికేషన్ అనేది లభించడం జరిగింది. మరి ఇలాంటి క్రమంలో ఈ నిర్మల్ ఆర్ట్వేర్ ఏ విధంగా సృష్టించబడింది, దాని యొక్క చారిత్రక నేపథ్యాన్ని కనుక గమనిస్తే, ముఖ్యంగా నిమ్మనాయుడు అంటున్నాం. సో ఈ నిమ్మనాయుడు ఈ సాంప్రదాయాన్ని ప్రారంభించడం జరుగుతుంది. స్థానిక గిరిజన స్థానిక ప్రజానికానికి ఒక వృత్తిని ఏర్పాటు చేసి కాలక్రమంలో అది నిర్మల్ ఆర్ట్వేర్గా పరిణతి చెందడం జరుగుతుంది. ఈ పరిణతిలో ప్రధాన కారకుడు, ప్రధాన మూలపురుషుడు నిమ్మనాయుడు అంటున్నాం. మరి ఈ నిమ్మనాయుడు ఆధ్వర్యంలో ఈ కళకు సంబంధించి వస్తువులను ఏ రూపంలో ఏటి ద్వారా తయారు చేసేవారు ఆ విషయాన్ని గమనించాలి. ఈ వస్తువుల తయారీకి ఉపయోగించేది టేకు మరియు పునిగి కర్రను ఉపయోగించడం జరుగుతుంది. సో టేకు కలపని, పునిగి కర్రను రెండింటిని ఉపయోగించి నిర్మల్ ఆర్ట్వేర్లో ఉన్న మూడు అంశాలకు సంబంధించిన వస్తువులను తయారు చేయడం జరుగుతుంది. ఇది చాలా సందర్భాల్లో అడిగిన ప్రశ్న టేకు మరియు పునిగి అవుతుంది. అంతేకాకుండా ఈ హస్తకళా రంగం నందు ఈ హస్తకళకు సంబంధించి నైపుణ్యాలలో ఎలాంటి వస్తువులు తయారు చేస్తారు, అవి ప్రస్తుతం సమాజంలో వాడుకలో ఉన్నాయా అంటే చాలా రకాలుగా వాడుకలో ఉన్నాయి. మరి ఏ వస్తువులు ఇందులో తయారు చేయబడతాయి ఆ విషయాన్ని గమనిస్తే, ఒకటి రాధాకృష్ణ బొమ్మలు అంటున్నాం.
చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలలో, మనకు అలంకరణలో ఉపయోగించే బొమ్మలలో రాధాకృష్ణ బొమ్మలు అనేవి నిర్మల్ ఆర్ట్వేర్ ద్వారా తయారు చేయబడే నైపుణ్యాలలో ఒక వస్తువుగా భావించవచ్చు. రెండవది వివిధ రకాల దేవుని ప్రతిమలు అంటున్నాము. దేవుని బొమ్మలు కూడా ఇందులోనే తయారు చేయబడుతున్నాయి. అదేవిధంగా మహిళలు అలంకరణ కోసం ఉపయోగించే గాజుల పెట్టె అంటున్నాం. సో ఈ గాజుల పెట్టె కూడా ఇందులో తయారు చేయబడే నైపుణ్యానికి సంబంధించిన ఒక కళారూపమే అవుతుంది. ఆభరణాల పెట్టె అవుతుంది, బుద్ధుడు అవుతున్నాడు, అదేవిధంగా గణేశుడు అవుతున్నాడు. సో గణేశుడు సిగార్ బాక్స్ అంటున్నాం. సిగార్ బాక్స్, పేపర్, పెన్సిల్ స్టాండ్, గిరిజన మహిళ సోఫాలు, కుర్చీలు, ఎన్విలాప్ ర్యాకులు తయారు చేయబడడం జరుగుతుంది. ఎగ్జామినర్ చాలా సందర్భాల్లో ఫోకస్ చేసింది గిరిజన మహిళ అంటున్నాం. ఈ గిరిజన మహిళ వస్తువులని ఏ కళ ద్వారా సృష్టించడం జరుగుతుంది? ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు అంటే నిర్మల్ కళ ద్వారా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఇది ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాంతాలలో ఎక్కువగా విస్తరించి ఉండడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ కేంద్రంగా ఉన్న హస్తకళ చేనేత రంగాలలో మరో నైపుణ్యం ఏంటి? చేర్యాల స్క్రోల్ పెయింటింగ్ అంటున్నాం. ఈ స్క్రోల్ పెయింటింగ్ అనేది కాన్వాస్ గుడ్డపై వేయడం జరుగుతుంది. దీన్ని మనం చరిత్రలో థీమ్ పెయింటింగ్ అంటాం. థీమ్ పెయింటింగ్ అంటున్నాం. ఎందుకన్నాం థీమ్ పెయింటింగ్ అనేది? ఈ థీమ్ అనేది తీసుకుంటారు. ఆ థీమ్ ఏంటిది? చారిత్రక ఆధారానికి సంబంధించి, పురాణ గాథలకు సంబంధించి, సామాజిక చరిత్రకు సంబంధించి ఏదైనా కానీ, ముఖ్యంగా రామాయణ, మహాభారత, భాగవత వంటి పురాణ పాత్రలని, అందులో ఉన్న అంశాలని ఇక్కడ చిత్రీకరించడం జరుగుతుంది. బొమ్మల రూపంలో చిత్రీకరించడం జరుగుతుంది. అది థీమ్ అంటాం. అంటే థీమ్ ఆధారితంగా ఇందులో వస్తుకళని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అందుకే ఈ కళని థీమ్ పెయింటింగ్ లేదా స్క్రోల్ పెయింటింగ్ అంటున్నాం. రైట్. 2008లో GI ట్యాగ్ అనేది దీనికి లభించింది. GI ట్యాగ్ 2008లో లభించడం జరుగుతుంది. మరి ఈ నైపుణ్యాన్ని ఉపయోగించే కళాకారులను ఏమంటాం? కార్మికులను లేదా కళాకారులను ఏమంటున్నాము? నకాషీ కళాకారులు అంటున్నాం. అలాగే నిర్మల్ ఆర్ట్వేర్ను ఉత్పత్తి చేసే కళాకారులను నకాషీ కళాకారులు అంటున్నాం. ఇక్కడ కూడా నకాషీ కళాకారులు అంటున్నాం. మరి ఈ నకాషీ కళాకారులు చేర్యాల స్క్రోల్ పెయింటింగ్ తయారు చేయడానికి ఏ గుడ్డను, ఏ వస్త్రాన్ని ఉపయోగించడం జరుగుతుంది? ఈ వస్త్రంపై ఇలాంటి వాటిని ముద్రించడం జరుగుతుంది. గమనించాలి. ఒకటి జానపద జీవిత కథలు అంటున్నాం, పురాణ గాథలు అంటున్నాం. వీటిని కాన్వాస్ గుడ్డపై చిత్రీకరించడం జరుగుతుంది. ఒక పద్ధతి ప్రకారం చిత్రీకరిస్తారు. ఒక వర్షానుక్రమంలో చిత్రీకరించడం ద్వారా ఆ చిత్రాల ద్వారా దాని యొక్క మూలాన్ని అర్థం చేసుకోగలుగుతాం. ఉదాహరణకి రామాయణాన్ని చెప్పేటప్పుడు రాముని యొక్క బాల్యం, రాముని యొక్క వివాహం, రాముని యొక్క అరణ్యవాసం, రాముని యొక్క పట్టాభిషేకం, వీటికి సంబంధించిన చిత్రాలను ఒక వరుస క్రమంలో చిత్రీకరించడం ద్వారా సాధారణ ప్రజానికానికి ఆ చిత్రాల ద్వారా రామాయణం యొక్క లోతు విషయాలు అర్థం చేసుకుంటారు. సో అందుకే దీన్ని థీమ్ పెయింటింగ్గా పిలవడం జరుగుతుంది. సో దాని తర్వాత వచ్చిన మరో కళ బిద్రీ సామానులు అంటున్నాం. సో బిద్రీ సామానులు అనేవి పూర్తిగా తెలంగాణకు సంబంధించిన కళ కాదు, కానీ ఇతర ప్రాంతం నుండి వచ్చి తెలంగాణలో స్థిరపడి సుస్థిరాన్ని సాధించిన కళ బిద్రీ సామానులు అంటున్నాం. సో ఈ బిద్రీ కళ ఎక్కడి నుండి వచ్చింది? సో బిద్రీ కళ మనకి బీదర్ చెందిన కళ అవుతుంది. బిద్రీ కళ అంటున్నాం. ఈ బీదర్ ప్రాంతాల నుండి కళాకారులు కాలక్రమంలో హైదరాబాదుకు వచ్చి స్థిరపడ్డారు. ఎప్పుడు? ఒక కుతుబ్షాహీ కాలాలు గమనించండి, ఒక నిజాం కాలాలు గమనించండి. ఆ కాలంలో కాలక్రమంలో హైదరాబాదుకు వచ్చి స్థిరపడడం జరిగింది. వీరి యొక్క వస్తుకళా నైపుణ్యం ద్వారా అనేక రకాల వస్తువులను సృష్టించారు. వాటిని మనం ఏమంటున్నాం? బిద్రీ సామానులు అంటున్నాం. సో అలాంటి బిద్రీ సామానులకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం హైదరాబాదులోని చార్మినార్, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు బాగా గమనించాలి. ఇరాన్ దేశం నుండి హైదరాబాద్కు వచ్చి స్థిరపడింది. దీనిని సూఫీ ఖ్వాజా మొయినుద్దీన్ హసన్ చిస్తీ అంటున్నాం. చిస్తీ అనేది బాగా గమనించాలి. చిస్తీ అనేది ఒక శాఖ. ఎందులో శాఖ? ఎప్పుడైతే మధ్యయుగ భారతదేశంలో మతాన్ని సంస్కరించే నేపథ్యంలో హిందూ మతంలో భక్తి ఉద్యమం వచ్చింది, ఇస్లాం మతంలో సూఫీ ఉద్యమం రావడం జరుగుతుంది. అలాంటి సూఫీ ఉద్యమాన్ని, సూఫీ భావజాలాన్ని వ్యాప్తి చేసే క్రమంలో ఏర్పడిన శాఖల్లో ఒకటి చిస్తీ శాఖ. ఆ చిస్తీ శాఖకు సంబంధించిన సూఫీ ఎవరు? సూఫీ ఖ్వాజా మొయినుద్దీన్ హసన్ చిస్తీ అంటున్నాం. వీరు మత సంస్కరణ చేపడుతున్నారు, మత అభివృద్ధిని చేపట్టడం జరుగుతుంది, మత ఉద్దేశాలను తెలిపే విధానాన్ని అనుసరిస్తారు, తద్వారా ప్రజానికాన్ని చైతన్యపరుస్తారు. అలాంటి సూఫీల జ్ఞాపకార్థమే మనకు ట్యాంక్ బండ్ కూడా వస్తుంది చూడండి. ఇబ్రహీం కులీ కుతుబ్ షా తన హల్లుడైన హసన్ షా వలి ఆధ్వర్యంలో అతని జ్ఞాపకార్థం కట్టింది
హుస్సేన్ సాగర్ నేడు ట్యాంక్ బండ్గా ఉపయోగించబడుతుంది. ఇలాంటి సూఫీ సాధువైన ఖ్వాజా మొయినుద్దీన్ హసన్ చిస్తీ కాలంలో ఇది ఇండియాలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరి సాధారణంగా ఈ కళలో ఏ విధంగా వస్తువును తయారు చేస్తారు, ఈ కళ యొక్క రూపాలు ఏ విధంగా ఉంటాయి, దశలు ఏ విధంగా ఉంటాయి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 8 స్టేజీలను కలిగి ఉండడం జరుగుతుంది. అంటే ఒక వస్తువును సృష్టించాలి అంటే 8 దశలు దాటిన తర్వాతనే ఈ కళ ద్వారా ఒక పూర్తి స్థాయిలో వస్తువు అనేది బయటికి రావడం జరుగుతుంది. అందుకే మొత్తం తెలంగాణ కేంద్రంగా ఉన్న హస్తకళా చేనేత రంగాలలో అత్యంత సంక్లిష్టమైన దశల్లో కళారంగాలలో ఇది ఒకటి అవుతుంది. మరి ఈ కళ ద్వారా ఒక వస్తువును తయారు చేయాలి అంటే మూల పదార్థం ఏంటి, ముడి పదార్థం ఏంటి గమనిస్తే అదే గన్ మెటల్ అవుతుంది. కాపర్ జింక్తో కూడిన పదార్థమే గన్ మెటల్ అంటున్నాం. సో ఈ గన్ మెటల్ పైన నల్లని రంగు, దీనిపైన సిల్వర్ బంగారం కోటింగ్ వేయడం జరుగుతుంది. అతి సుందరంగా వస్తువులను తయారు చేస్తారు. వాటిని ఇంటిలో అలంకరణ కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు, గమనించాలి. మరి దీని ద్వారా ఎలాంటివి తయారు చేయబడతాయి ఇప్పటికి గమనిస్తే ఇప్పటికీ మనకి ఫ్లవర్స్, ట్రేసెస్, బ్లౌజ్ అవుతుంది. నెక్స్ట్ బౌల్స్ను తయారు చేయడం జరుగుతుంది. వివిధ రకాల సుందరమైన బౌల్స్ అనేవి, గిన్నెలు అనేవి తయారు చేస్తారు. అందులో చిన్న చిన్న పరికరాలు పెట్టుకోవడానికి కానీ గిఫ్ట్ ఇవ్వడానికి కానీ ఉపయోగించే బౌల్స్ని కూడా ఈ కళారంగంలో తయారు చేయబడడం జరుగుతుంది. అంటే మొత్తంగా ఇరాన్ దేశం నుండి బీదర్ నుండి ఎక్కడికి భారతదేశంలోకి ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలోకి వచ్చి స్థిరపడిన కళే మనకు బిద్రీ సామానులు అవుతుంది. నెక్స్ట్ ఆసియా రుమాలు అంటున్నాం. ఇది మరొక హస్తకళ చేనేత రంగానికి సంబంధించిన నైపుణ్యం. ఆసియా రుమాలు అంటున్నాం. దీని యొక్క ప్రత్యేకత ఏంటి, నీటిపై తేలియాడుతుంది. అంటే ఆ వస్త్రం యొక్క సన్నదనం ఎంతగా ఉంటుందో గమనించవచ్చు. ఎంత సన్నని పొరల ద్వారా దాన్ని నేస్తారో గమనించవచ్చు. మీకు ఎప్పుడు గమనిస్తే వినాయక చవితి సందర్భాలలో, వినాయక పర్వదినాలలో మనకి ఈ వస్త్రం ఎక్కువగా కనబడుతుంది. దీనిని తేలియాడే రుమాలుగా పిలవడం జరుగుతుంది. ఆసియా రుమాలకు మరొక పేరే తేలియాడే రుమాలు అంటున్నాం. ఇది ఎక్కడ తయారు చేయబడుతుంది, ప్రస్తుతం 33 జిల్లాల ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి కేంద్రంగా తయారు చేయబడడం జరుగుతుంది. రైట్, పోచంపల్లి కేంద్రంగా మనకి ఆసియా రుమాలు అనేది తయారు చేయబడడం జరుగుతుంది. అంతేకాకుండా దీని తయారులో ఉపయోగించే నేత విధానం ఏంటి, ఆ చేనేత విధానం, ఆ కార్మికుడు ఉపయోగించే విధానం ఏంటి. ఇప్పుడు బిద్రీ సామాను తీసుకుంటే 8 దశలు దాటిన తర్వాతనే వస్తువు తయారు చేయబడుతుంది. చేరియాల స్క్రోల్ పెయింటింగ్ తీసుకుంటే జానపద ఇతివృత్తాంతాన్ని బొమ్మల రూపంలో చిత్రీకరిస్తారు. అలాగే ఈ ఆసియా రుమాలు రూపొందించడానికి చేనేత కార్మికుడు ఉపయోగించే విధానం ఇక్కత్ ఫ్యాబ్రిక్ అంటున్నాం. ఈ ఇక్కత్ ఫ్యాబ్రిక్ ద్వారా ఈ ఆసియా తేలియాడే రుమాలను తయారు చేయడం జరుగుతుంది. దీనికి ప్రక్రియ ద్వారా, వివిధ రకాల ప్రక్రియల ద్వారా వివిధ రకాల నమూనాలను దానికి ఆపాదించడం జరుగుతుంది. ఆ ప్రక్రియను మనం ఏమంటాం, టై అండ్ డై మెథడ్ అంటున్నాం. టై అండ్ డై మెథడ్, రంగులు అద్దడము అని అర్థం. టై అండ్ డై మెథడ్లో మనకు వివిధ రకాల రంగులు, చిత్రాలను దాని మీద చిత్రించడం జరుగుతుంది. మరి ఈ చిత్రాలు ఏంటి, ఆ చిత్రాల్లో ముఖ్యంగా ఉపయోగించేది రేఖా చిత్రాలు అంటున్నాం. మార్జిన్లు ఉపయోగించడం జరుగుతుంది. వివిధ రకాల మార్జిన్లు, స్క్వేర్ కానీ త్రిభుజాకారం కానీ వజ్రాకారంలో ఉన్న మార్గాలను దీని మీద ఉపయోగించడం జరుగుతుంది. మొత్తంగా ఇది కూడా GI ట్యాగ్ గుర్తింపు పొందడం జరిగింది. ఎప్పుడు పొందింది, 2015వ సంవత్సరంలో GI ట్యాగ్, జియోగ్రఫికల్ ఇండికేషన్ అనుమతిని పొందడం జరిగింది. తద్వారా అది జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యతనది కలిగి ఉండడం జరిగింది. పోచంపల్లి చీరలకు 2005లో GI ట్యాగ్ అనేది లభించడం జరిగింది. పోచంపల్లి నేత కార్మికుల స్థితిగతులపై సుస్మాన్ అనే సినిమాని శ్యామ్ బెనిగల్ తీసుకురావడం జరిగింది. శ్యామ్ బెనిగల్ డైరెక్షన్లో మనకు తీసుకొచ్చిన సినిమా ఏమవుతుంది, సుస్మాన్ సినిమా అవుతుంది. ఈ సినిమాను ఆధారంగా చేసుకొని కూడా ఎగ్జామినర్ ప్రశ్నలు చేయవచ్చు. సో సింపుల్గా ఏమంటాడు, సుస్మాన్ సినిమా ప్రధాన ఇతివృత్తాంతం ఏమిటి, అది ఏమవుతుంది, పోచంపల్లి నేత కార్మికుల యొక్క స్థితిగతులకు సంబంధించి. దాసి సినిమా యొక్క ఇతివృత్తాంతం ఏమిటి, అదేమవుతుంది, దాసి అనేది ఆడపాప విధానం గురించి వివరించేది ప్రధాన ఇతివృత్తాంతంగా తీసుకోబడుతుంది. సుస్మాన్ అంటే పోచంపల్లి నేత కార్మికుల యొక్క స్థితిగతులు. అదేవిధంగా అగ్గిపెట్టెలో చీరను అమర్చిన వారు పరంధాములు అవుతున్నాడు. నెక్స్ట్ మరొక హస్తకళా చేనేత రంగం ఏమవుతుంది, ఇది సిల్వర్ పిలిగ్రీ అంటున్నాం. సిల్వర్ వెండి సామానులు అంటున్నాం. వెండి తీగ సామానులు అంటాం. దీనికి మరొక పేరే
క్లియర్గా దీన్ని మనం ఏమంటాం, వెండి తీగ సామానులు అంటాం. వెండిని తీగలోకి మార్చి కావలసిన వస్తువులని, వివిధ రూపాలలో వస్తువులని సృష్టించే నైపుణ్యాన్ని సిల్వర్ ఫిలిగ్రీ అంటున్నాం. మరి ఈ సిల్వర్ ఫిలిగ్రీకి పుట్టినిల్లుగా భావిస్తున్న ప్రదేశం, ఎక్కువగా వినియోగిస్తున్న ప్రదేశం ఎక్కడ? కరీంనగర్ అంటున్నాం. కరీంనగర్ని మనం ఏమంటాం, ఎలగందుల అంటున్నాం. సో ఎలగందుల, ఆదిలాబాద్ని ఎదులాబాద్ అంటున్నాం, భువనగిరిని భువనగిరి అంటున్నాం, వరంగల్ని ఓరుగల్లు అంటున్నాం. ఇలా మనం కరీంనగర్ని ఎలగందుల అంటాం. ఇక్కడ హస్తకళా నైపుణ్యం అనేది ఇది ప్రారంభించబడింది. మరి ఈ హస్తకళా నైపుణ్యాన్ని వెలుగులోకి తెచ్చిన వ్యక్తి, వ్యాప్తిలోకి తెచ్చిన వ్యక్తి ఎవరు, అభివృద్ధి పరిచిన వ్యక్తి ఎవరు అంటే కడార్ల రామయ్య అంటున్నాం. ఇతడు స్వర్ణ కళాకారుడు అవుతున్నాడు. వాళ్ళకి ఈ లక్షణం ఉంటుంది కాబట్టి స్వర్ణ కళాకారుడు అయిన కడార్ల రామయ్య ఈ సిల్వర్ ఫిలిగ్రీ యొక్క నైపుణ్యాన్ని వ్యాప్తిలోకి తీసుకురావడం జరిగింది. మరి దీని ద్వారా ఇలాంటి వస్తువులను తయారు చేస్తారు అంటే సమాజంలో ఉపయోగించే, వివిధ సందర్భాలలో ఉపయోగించే, ముఖ్యంగా చిన్నపిల్లలకు ఉపయోగిస్తారు. చూడండి ఏంటి అవి గమనిస్తే, ఒకటి అత్తర్ దాణాలను ఉపయోగించడం జరుగుతుంది. 2 హుక్కాలను తయారు చేయడానికి ఈ నైపుణ్యాన్ని ఉపయోగించడం జరుగుతుంది. 3 ప్లేట్లు తయారు చేయడానికి ఈ నైపుణ్యాన్ని ఉపయోగించడం జరుగుతుంది. 4 చెవిరింగులను తయారు చేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. 5 కీచైన్లను తయారు చేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. 6 దీని ద్వారా పక్షులని, దీని ద్వారా ఆకులు, దీని ద్వారా పుష్పాలను కూడా తయారు చేయడం జరుగుతుంది. మొత్తంగా ఈ కళ ద్వారా అలంకరణలో ఉపయోగించే వివిధ రకాల వస్తువులని రూపొందించడం జరుగుతుంది. సో మరి ఇలాంటి సిల్వర్ ఫిలిగ్రీకి కూడా జిఐ ట్యాగ్ అనేది లభించింది. ఎప్పుడు లభించింది జిఐ ట్యాగ్ గమనిస్తే 2007లో జిఐ ట్యాగ్ అనేది దీనికి లభించడం జరిగింది. జియోగ్రఫికల్ ఇండికేషన్ గుర్తింపు పొందడం జరిగింది. నెక్స్ట్ కనుక గమనిస్తే డోక్రా మెటల్ అంటున్నాం. సో డోక్రా మెటల్ అనేది మరొక హస్తకళా నైపుణ్యం అవుతుంది, తెలంగాణ కేంద్రంగా ఉంది. మరి ఈ డోక్రా మెటల్ యొక్క హస్తకళా నైపుణ్యం ఏ విధంగా నిర్వహించబడుతుంది, ఎవరు నిర్వహిస్తారు, ఎక్కడ నిర్వహించారు, ఆ విషయాన్ని గమనిస్తే దీనినే మనము బెల్ మెటల్ కళ అంటున్నాం. బెల్ మెటల్ కళకు మరొక పేరే డోక్రా మెటల్ అంటున్నాం. సో మరి ఈ కళ ద్వారా ఉత్పత్తి చేసే వస్తువుని ఉపయోగించే టెక్నిక్ ఏమవుతుంది? ఇప్పుడు బిద్రీ సామానులో 8 స్టేజీల కళ ఉంటుంది. చేరియాల స్క్రోలింగ్లో థీమ్ కళ ఉంటుంది. అదేవిధంగా మనకు ఆసియా తేలియాడే రుమాలో ఇక్కత్ ఫ్యాబ్రిక్ టై అండ్ డై మెథడ్స్ ఉంటాయి. అలాగే ఈ డోక్రా మెటల్ తయారు చేసే దానిలో ఉపయోగించే టెక్నిక్ దాన్ని లాస్ట్ వాక్స్ కాస్టింగ్ అంటున్నాం. వ్యాక్స్ కాస్టింగ్, వ్యాక్స్ అనేది బంక అవుతుంది. సో ఆ బంక, ఆ గుమ్, ఆ గ్లూటిన్ అనేది ఉపయోగించి వస్తువులను అతికించడం జరుగుతుంది. తద్వారా మనం గమనించవచ్చు దీన్ని తయారు చేసే కమ్యూనిటీ ఓజ్ కమ్యూనిటీ అంటున్నాం. సో ఈ ఓజ్ కమ్యూనిటీ అనేది ఎక్కువగా ఈ కళ ద్వారా, ఈ నైపుణ్యం ద్వారా వివిధ రకాల పరికరాలను, వస్తువులను తయారు చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి వస్తువులను ఈ కమ్యూనిటీ అయిన ఓజ్ తయారు చేస్తుంది. గమనిస్తే ఈ కళలో మనకు నెమలి తయారు చేయబడతాయి, అదేవిధంగా ఏనుగు తయారు చేయబడుతుంది, అదేవిధంగా గుర్రాలు, దీపారాధన వస్తువులు తయారు చేయబడతాయి. పూజా సామాగ్రి అనేది దీని ద్వారా సృష్టించబడడం జరుగుతుంది. మరొక హస్తకళా రంగం ఏమవుతుంది, నైపుణ్యం పెంబర్తి హస్తకళ అంటున్నాం. పెంబర్తి అనగానే ఉమ్మడి వరంగల్ ప్రాంతానికి సంబంధించిన ఈ పెంబర్తి హస్తకళా రంగం. ఈ పెంబర్తి ద్వారా, ఈ పెంబర్తి హస్తకళా రంగం ద్వారా ఇలాంటి వస్తువులను ఏ నైపుణ్యంతో తయారు చేస్తారు గమనిస్తే 2010-11 సంవత్సరానికి దీనికి జిఐ ట్యాగ్ అనేది లభించడం జరిగింది. జియోగ్రఫికల్ ఇండికేషన్ అనేది లభించడం జరుగుతుంది. దీన్ని మనము ఇత్తడి షీట్ అంటున్నాం. సింపుల్గా గమనిస్తే పెంబర్తి కళ ఇత్తడి సామానుల కళగా భావించవచ్చు. ఇత్తడి అనేది ఒక మిశ్రమ మూలకం అవుతుంది. ఆ మిశ్రమ మూలకంతో వివిధ రకాల వస్తువులను తయారు చేస్తారు. మరి ఇలాంటి వస్తువులను తయారు చేస్తారు గమనిస్తే, ఒకటి కుండీలను రూపొందించడం జరుగుతుంది. రెండోది మెమోంటోలను, వివిధ రకాల క్రీడా రంగాల సందర్భంలో మెమోంటోలను రూపొందించడానికి కూడా ఈ పెంబర్తి హస్తకళా రంగాన్ని ఎక్కువగా వినియోగించడం జరుగుతుంది. ఆ తర్వాత ఉన్న మరో హస్తకళ చేనేత రంగం గమనిస్తే వరంగల్ తివాచీలు అంటున్నాం. వరంగల్ తివాచీలకే చరిత్రలో మరొక పేరే వరంగల్ డర్రీలు అంటున్నాం. మనం క్లియర్గా గమనిస్తే వరంగల్ కేంద్రంగా జైలు కేంద్రంలో ఉన్న ఆ ఖైదీలు దీని ద్వారానే వివిధ రకాల వస్తువులను ఉత్పత్తి చేస్తారు. వారికి ఒక ఉపాధి మార్గంగా దీన్ని ఉపయోగించారు.
వాళ్ళు చేయలేదు, వాళ్ళకు ఒక ఉపాధి మార్గంగా దీన్ని ఎక్కువగా వినియోగిస్తారు. వరంగల్ ఢర్రీలు లేదా వరంగల్ తివాచీలు అంటున్నాం. మరి ఈ వరంగల్ ఢర్రీలు లేదా వరంగల్ తివాచీల యొక్క కళ ఎప్పటి నుండి తెలంగాణలో విస్తరించింది? ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన మొట్టమొదటి శూద్ర వర్గానికి చెందిన బలమైన సామ్రాజ్యం కాకతీయ సామ్రాజ్యం. ఆ కాకతీయ సామ్రాజ్యం నుండే ఈ కళ అత్యున్నత స్థాయికి రావడం జరుగుతుంది. మరి ఈ విషయాన్ని ఎవరు తెలియజేస్తున్నారు అంటే కాకతీయ సామ్రాజ్యాన్ని సందర్శించిన ఇటలీ ఈ ఇటలీ వ్యక్తి ఎవరు? మార్కో పోలో అంటున్నాం. సో మార్కో పోలో రాసిన గ్రంథం ది ట్రావెల్స్. సో ఈ ది ట్రావెల్స్ అనే గ్రంథంలో ఈ కళ గురించి సమాచారం మనకు ప్రస్తావించబడుతుంది. ఎవరు? మార్కో పోలో చెప్పడం జరిగింది. సో మొత్తంగా మనకు ఈ ది ట్రావెల్స్ గ్రంథం ద్వారా ఎక్కడ వరంగల్ కేంద్రంగా వరంగల్ తివాచీలు తయారు చేసే సాంప్రదాయం, హస్తకళ నైపుణ్యం అనేది ఉంది అనే విషయం మనకు క్లారిటీ వస్తుంది. మొత్తంగా 2018 నాటికి దీనికి కూడా జిఐ ట్యాగ్ అనేది లభించడం జరుగుతుంది. జియోగ్రఫికల్ ఇండికేషన్ గుర్తింపు అనేది రావడం జరిగింది. ఆ తర్వాత ఉన్న మరో హస్తకళ నైపుణ్యాన్ని గమనిస్తే కొయ్య చెక్క ఢాలు అంటున్నాం. కొయ్య చెక్కని కలపలో కొంత భాగాన్ని ఒక వస్తువుగా మార్చడం, దాన్ని మనం ఏమనవచ్చు, మరొక పేరే దీనికి వుడ్ కార్వింగ్ అంటున్నాం. అంటే వుడ్ అంటే కలపని కావలసిన వస్తువు రూపంలోకి, బొమ్మ రూపంలోకి మార్చడం. ఇక్కడ గమనిస్తే ఇది భువనగిరి జిల్లా కేంద్రంగా కనబడడం జరుగుతుంది. అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ కళకు సంబంధించిన సాంప్రదాయం, నైపుణ్యం అనేది కనబడడం జరుగుతుంది. మరి ఈ నైపుణ్యం ద్వారా కళాకారులు ఇలాంటి వస్తువులను సృష్టిస్తారు, ఎలాంటి వస్తువులను నిర్మించడం జరుగుతుంది. గమనిస్తే ఒకటి వుడెన్ ప్యానల్స్ అంటున్నాం. సో ఈ వుడెన్ ప్యానల్స్ అనేవి సృష్టించడం జరుగుతుంది. ఒకటి వుడెన్స్ అంటే కర్ర ప్యానల్స్, రెండవది వాల్ బ్రాకెట్స్ అంటున్నాం. వాల్ బ్రాకెట్స్ కూడా దీని ద్వారానే తయారు చేయబడడం జరుగుతుంది. దువ్వెనలు, చెక్క దువ్వెనలు అంటున్నాం చూడండి. అదేవిధంగా దేవతా ప్రతిమలైన లక్ష్మీ ప్రతిమ, గణపతి ప్రతిమ, సరస్వతి ప్రతిమ వంటి విగ్రహాలు కూడా తయారు చేయబడతాయి ఈ వుడ్ కార్వింగ్ లేదా కొయ్య చెక్క డాలు యొక్క నైపుణ్యం ద్వారా. ఇది కూడా తెలంగాణ కేంద్రంగా ఉన్న హస్తకళ నైపుణ్యమే అవుతుంది. ఆ తర్వాత తెలంగాణలోని వివిధ ప్రాంతాలు వివిధ రకాల నైపుణ్యాలకు కూడా అభివృద్ధి చెంది ఉన్నాయి. మరి ఇలాంటి నైపుణ్యాలకు అభివృద్ధి చెంది ఉన్నాయి. ముఖ్యంగా గమనిస్తే అంకాపూర్ అంటున్నాం. అంకాపూర్ అనే గ్రామం తెలంగాణలో. అంకాపూర్ అనేది దేనికి ప్రసిద్ధి చెందుతుంది అంటే వ్యవసాయ రంగానికి సంబంధించి. వ్యవసాయ రంగంలో వినూత్నమైన విత్తనాల ఉత్పత్తికి అంకాపూర్ అనేది ప్రసిద్ధి చెందడం జరుగుతుంది. సాంప్రదాయ పద్ధతిలోనే వ్యవసాయంలోని భాగంగానే తదుపరి వ్యవసాయానికి కావలసిన విత్తనాల తయారీ అనేది ఇక్కడ పేరుగాంచడం జరిగింది. ఏంటది? అంకాపూర్ అవుతుంది. రెండోది కోరుట్ల అంటున్నాం. కోరుట్ల అనగానే దేనికి ప్రసిద్ధి చెందుతుంది? కాగితం తయారీకి ప్రసిద్ధి కాంచింది. అంటే పేపర్ ఇండస్ట్రీకి కోరుట్ల అనేది మనకు ప్రసిద్ధి చెందిన ప్రాంతంగా ఉంటుంది. అదేవిధంగా మెట్పల్లి అంటున్నాం. మెట్పల్లి అనగానే దేనికి సంబంధించింది? రాజకీయ నాయకులు ధరించే ఖద్దర్ వస్త్రానికి సంబంధించడం జరుగుతుంది. సాధారణంగా ఈ ఖద్దరు వ్యాప్తి అనేది జాతీయోద్యమంలో భాగంగానే వినియోగించబడుతుంది. సాంప్రదాయంగా భారతీయ సమాజంలో, సాంప్రదాయంగా తెలంగాణ సమాజంలో ఈ ఖద్దరు యొక్క వాడకం ఉంది. కానీ ఈ ఖద్దరు వాడకాన్ని జాతీయోద్యమంలో ఉపయోగించిన వ్యక్తి గాంధీజీ అవుతాడు. ముఖ్యంగా మనకి ఎప్పుడు సహాయ నిరాకరణోద్యమ కాలంలో ఉపయోగించిన చెరక ద్వారా వడకబడిన వస్త్రాలే మనకు ఖద్దరు వస్త్రాలుగా చరిత్రలోకి వస్తాయి. ఖాదీ బండారీలుగా వాటి షాపుల ద్వారా అవి అమ్మబడడం జరుగుతుంది. అలా రాజకీయ నాయకులు ధరించే ఖద్దర్ వస్త్రాల ప్రసిద్ధి చెందిన ప్రాంతం మనకు మెట్పల్లి అవుతుంది. ఆ తర్వాత మనం గమనిస్తే మరొక హస్తకళా నైపుణ్యానికి సంబంధించింది మట్టితో తయారు చేయబడిన వస్తువులు గమనించవచ్చు. సాధారణంగా కరెంటు లేని రిఫ్రిజిరేటర్ లేకుండా కూల్ వాటర్ను ఉపయోగించడానికి మనం రంజనలను ఉపయోగించడం జరుగుతుంది వేసవి కాలంలో. ఈ రంజనలను మట్టి కుండలు అనవచ్చు. సో ఈ మట్టి కుండలు లేదా ఈ రంజన్స్ని మరొక పేరే ప్రకృతి ఫ్రిడ్జులుగా పిలువబడతాయి. ప్రకృతిపరమైన ఎలాంటి విద్యుత్ లేకుండా నీటిని చల్లదనానికి గురి చేసేవి అవి ప్రకృతి ఫ్రిడ్జులు అవుతున్నాయి. మరి ఇలాంటి ప్రకృతి ఫ్రిడ్జ్లను తయారు చేసే వర్గం కుమ్మరి వర్గాలు అవుతున్నాయి. మరి అలాంటి వర్గాలు ఎక్కువగా ఎక్కడ తయారు చేస్తాయి అంటే ఆదిలాబాద్, మహబూబ్ నగర్ అంటున్నాం. సో ఈ ఆదిలాబాద్, మహబూబ్ నగర్ కేంద్రంగా ఈ ప్రకృతి ఫ్రిడ్జులుగా పిలువబడే రంజన్ కుండలు అనేవి తయారు చేయబడుతున్నాయి. అదేవిధంగా మరొక ప్రాంతం గమనించండి, మెదక్ చందంపేట గ్రామము అంటున్నాం.
మెదక్ జిల్లాకు చెందిన ఈ చందంపేట గ్రామం అనగానే ముత్యాలకు రంధ్రాలు చేయడంలో ప్రసిద్ధి అంటున్నాం. సాధారణంగా ముత్యాలు కాల్షియం కార్బోనేట్ను కలిగి ఉంటాయి. ఆ ఆల్చిప్పల నుండి ఉత్పత్తి చేయబడే ఈ ముత్యాలకి సహజంగా రంధ్రాలు చేయడం జరుగుతుంది. ఈ రంధ్రాలు చేయడంలో నేర్పరులు నైపుణ్యం కలిగిన వర్గాలు మనకి చందంపేట గ్రామంలో ఎక్కువగా కనబడతాయి. కాబట్టి చందంపేట అనగానే ముత్యాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతంగా గుర్తించవచ్చు. చెండూరు గ్రామము అంటున్నాం. చెండూరు గ్రామము అనగానే ఇత్తడి సామాన్లను తయారు చేస్తున్నాయి. అక్కడ పెంబర్తికలలో కూడా ఇత్తడి సామాన్లు ఉంటాయి. ఇక్కడ ఇత్తడి సామానులు అంటే ఇత్తడితో తయారు చేయబడే గృహోపకరణాలు అంటున్నాం. మరి ఇలాంటి గృహోపకరణాలు అంటాం. అవి పెళ్లి సందర్భాలలో గమనించవచ్చు. పెళ్లి సందర్భాలలో వివిధ సందర్భాలలో వివిధ దశలో ఉపయోగిస్తారు. గమనిస్తే ఆ సామానులు ఇత్తడి సామానులే అవుతాయి. ఏంటి ఆ ఇత్తడి సామానులు? ఒకటి బిందె, ఇత్తడి సామానే అవుతుంది. రెండోది గంగాలం, ఇత్తడి సామానే అవుతుంది. మూడు తాంబాలం, ఇది వివాహ సందర్భంలో ఎక్కువగా ప్రత్యేకతను కలిగి ఉంటుంది. అదే మనకి తాంబాలం అవుతుంది. చూడండి. సో ఈ తాంబాలం అనే వస్తువులని ఇత్తడి సామానులు అంటున్నాం. ఇవి చెండూరు గ్రామం దీనికి ప్రసిద్ధి చెందిన ప్రాంతంగా పిలుస్తున్నాం. ఇలా మనకు తెలంగాణ కేంద్రంగా హస్తకళ నైపుణ్యాలు అనేవి గుర్తించబడ్డాయి. ఆ నైపుణ్యాల ద్వారా ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మరి వాటికి జాతీయ అంతర్జాతీయ గుర్తింపు తెచ్చే క్రమంలో మనకు నూతనంగా వచ్చిన అంశమే జియోగ్రఫికల్ ఇండికేషన్. సో జిఐ ట్యాగ్ అంటాం. ఏంటి మరి జియోగ్రఫికల్ ఇండికేషన్ అంటే ఒక వస్తువు లేదా ఒక కళకి, అది ఒక నైపుణ్యానికి లేదా ఒక వస్తువుకి భౌగోళిక గుర్తింపుని ఇవ్వడం అవుతుంది. సో భౌగోళిక గుర్తింపుని ఇవ్వడం ద్వారా ఆ కళ ప్రాచుర్యాన్ని పొందుతుంది, ప్రాముఖ్యాన్ని పొందుతుంది, పెట్టుబడులను ఆకర్షిస్తుంది, పురోభివృద్ధి వైపు వెళ్ళే అవకాశం ఉండడం జరుగుతుంది. మరి ఇలాంటి ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్ విధానాన్ని ఎప్పుడు ప్రారంభించారు దేశంలో? గమనించాలి. 2004-2005 సంవత్సరానికి మొదటిసారి జియోగ్రఫికల్ ఇండికేషన్ విధానాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఇలా ఈ విధానం ప్రకారం మొట్టమొదటిసారిగా జియోగ్రఫికల్ ఇండికేషన్ గుర్తింపు పొందిన వస్తువు ఏంటి? ఆ వస్తువే డార్జిలింగ్ టీ అంటున్నాం. ఇలా ప్రతి సంవత్సరం కొన్ని నిర్దిష్టమైన వస్తువులు జియోగ్రఫికల్ ఇండికేషన్గా ఉత్పత్తి చేయబడతాయి. తద్వారా వాటికి ఆన్లైన్ ఆఫ్లైన్లతో కూడిన జాతీయ అంతర్జాతీయతో కూడిన వ్యాపార అభివృద్ధి అనేది జరుగుతుంది. మరి ఎలాంటి జియోగ్రఫికల్ ఇండికేషన్కు సంబంధించి తెలంగాణ కేంద్రంగా అనుమతి పొందిన కొన్ని వస్తువుల యొక్క సమాచారాన్ని గమనిస్తే అందులో ఒకటి గద్వాల్ శారీ అంటున్నాం. 2012లో దానికి జిఐ ట్యాగ్ లభించడం జరిగింది. గద్వాల్ శారీ. అదేవిధంగా గొల్లబామ చీరలు అంటున్నాం. గొల్లబామ చీరలు అనగానే మనకు ఎక్కడ కనబడుతున్నాయి? సిద్దిపేటలో కనబడడం జరుగుతుంది. ఈ చీరలపై ఉపయోగించే కళ మనకు గొల్లబామ చీరలు అంటున్నాం. సో వివిధ రకాల డిజైన్ నమూనాలను కలిగి ఉంటాయి. గొల్లబామ చీరలు మనకి సిద్దిపేట కేంద్రంగా 2012లోనే అది జిఐ ట్యాగ్ అనేది లభించడం జరిగింది. పోచంపల్లి చీరలకి 2005లో జరిగింది. మొత్తంగా ఇవి ప్రముఖమైనవి. ఇప్పటి వరకు తెలంగాణలో జిఐ ట్యాగులు పొందిన వస్తువులు అనేవి 17 అవుతున్నాయి. 17 వస్తువులు మనకి ఇప్పటివరకు జిఐ ట్యాగులు పొందడం జరుగుతుంది. లక్కా గాజులు, హైదరాబాదీ కేంద్రంగా దొరుకుతున్న లక్కా గాజులు అనేవి చివరగా ఇటీవల గుర్తింపు పొందినవి. మనకు జియోగ్రఫికల్ ఇండికేషన్ గుర్తింపు పొందిన వస్తువులుగా మనం గమనించవచ్చు. అంటే మొత్తంగా తెలంగాణలో 17 వస్తువులు ఉన్నాయి. అంతేకాకుండా హస్తకళా చేనేత రంగం అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం గోల్కొండ లోగోను కూడా ఉపయోగించడం జరిగింది. గోల్కొండ ముద్ర ద్వారా వస్తువుకి తెలంగాణత్వాన్ని ఆపాదించే క్రమంలో చేపట్టారు. అదేవిధంగా ఇటీవల ప్రభుత్వం హస్తకళా నైపుణ్యాల అభివృద్ధి కోసం ఆర్థిక చేయూతనివ్వడమే కాకుండా వివిధ రకాల నైపుణ్యాలకు సంబంధించిన శిక్షణను కూడా అందించడం జరుగుతుంది. ఆ శిక్షణ పొందిన వ్యక్తులు ఉత్పత్తి చేసిన వస్తువులని అమ్ముకునే విధంగా ఆన్లైన్ అమ్మకాలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. అలాంటి ఒప్పందాలలో భాగంగానే అమెజాన్ వంటి అంతర్జాతీయ ఆన్లైన్ సంస్థలతో కూడా ఒప్పందాలు చేసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం కాలానుగుణంగా సాంప్రదాయ హస్తకళా చేనేత రంగాల వారికి, దాని మీద ఆధారపడిన వారికి ఆర్థిక మద్దతును కూడా అందించడం జరుగుతుంది. అందులో భాగంగానే మనకి నేతన్నకు చేయూత అంటాం. చూడండి, నేతన్నకు చేయూత అంటున్నాం, నేతన్న బీమా అంటున్నాం. ఇలాంటివి కూడా కల్పించి వారికి జీవనోపాధి, ఆర్థిక మద్దతు కల్పించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇలా తెలంగాణ కేంద్రంగా హస్తకళ నైపుణ్యాలు అనేవి
విస్తరించబడి ఉండడం జరిగింది. ప్రపంచ చరిత్రలో, భారతీయ చరిత్రలో ఒక విశిష్టతను కలిగి ఉన్నాయి. తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.